రెడ్డి పరిపాలనా విధానం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? బాగానే ఉంది actually. అంటే ఏ విధంగా బాగుంది? ఈ విధంగా అంటే అవన్నీ చెప్పాలంటే ఏం చెప్తాను. అంటే ఉచిత బస్సు కరెంటు, అవును. రైతు రుణమాఫీ ఇవన్నీ అందరికి అందుతున్నాయి అంటారా? అందుతున్నాయి అవి- అంతలో ఆ. లెక్క ప్రకారం అందుతున్నాయి, మెల్లమెల్లగా చేస్తున్నారు వాళ్ళని. అంటే ఒకటే పాటు చేయాలంటే చేయలేరు కదా, బడ్జెటే లేదు కదా, అందువల్ల మెల్లగా చేస్తున్నారు. ఉచిత బస్సు వల్ల ఉపయోగం ఉందంటారా లేదంటారా? ఉందంటే లేడీస్ కు ఉపయోగం ఉంది, మనకైతే లేదు కానీ లేడీస్ కు ఉంది. ఆ, అదే అదే ఇస్తే బాగుంటుంది. అది ఇస్తామంటున్నారు, స్టార్ట్ చేయలేదు ఇంకా. అది అంటే ఇప్పుడు తీసేస్తే బాగుంటది అంటారు. ఈ స్కీమ్ ఫ్రీ బస్ స్కీమ్ తీసేస్తే బాగుంటుంది. లేదు, ఉండాలండి, ఉండాలి. సీనియర్ సిటిజన్ కూడా ఉండాలి కంపల్సరీ. అది పెట్టలేదు, ఇంకా పెడతామని చెప్తున్నారు, ఇంకా పెట్టలేదు ఇంకా. అంటే ఇప్పుడు మొన్న అల్లు అర్జున్ ఇష్యూ చూసే ఉంటారు కదా, మీరు చూసారా అల్లు అర్జున్? అవును. అయితే ఇప్పుడు గవర్నమెంట్ వర్సెస్ సినీ రంగం అని అంటున్నారు కదా, మరి నిజంగానే రేవంత్ రెడ్డి టార్గెట్ చేశాడా మరి సినీ రంగం? లేదండి, టార్గెట్ ఏం చేయలేదు, తప్పతుంది ఉన్నది. అల్లు అర్జున్ తప్పుందంటారా? తప్పుంది. ఆ. అంటే చాలా తొక్కిసలాటాలు అయినాయి కానీ. అవునండి, రావద్దనంగా వచ్చిండు కదా తను, తప్పు కదా అది. ఓకే. మళ్ళీ వచ్చినందుకు అంత పబ్లిక్ ను కంట్రోల్ చేయాలంటే చేయలేరు కదా. పోలీసు వాళ్ళు కూడా రావద్దని చెప్పిండు, అనుకోకుండా వచ్చేసిండు అతను. వచ్చేసినప్పుడు కంట్రోల్ చేయాలంటే చేయలేరు కదా, ఎవరు కూడా చేయలేరు.